ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ ను టు ది పవర్ ఆఫ్ 6 కన్వర్షన్ చేయాలని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యం రావు, భిక్షపతి, ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ నాయకులు ఆరెపల్లి శ్రీనివాస్, మాతంగి రాజయ్య, రామస్వామి, సదానందం, శంకర్ డిమాండు చేశారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్టిజన్లు 5వ రోజు శుక్రవారం చేసిన దీక్షా శిబిరాన్ని నాయకులు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ తదితర కీలకమైన విభాగాల్లో విద్యుత్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వారిని ఆర్టిజన్స్ అనే పేరు పెట్టి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహించారు. విద్యుత్ సంస్థలో ఒకే విధమైన పని చేస్తున్న వారికి 2 సర్వీస్ రూల్స్ ఎలా అమలు చేస్తారని నిలదీశారు. ఆర్టిజన్స్ అందరినీ విద్యుత్ ఉద్యోగుల రూల్స్లో చేర్చి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్ కార్మికులు, టివిఎసి జేసీ జిల్లా చైర్మన్ కిషన్ రెడ్డి, కన్వీనర్ మట్టరాజు, కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్, ఫైనాన్స్ సెక్రటరీ దేవేందర్, శ్రీనివాస్ రెడ్డి, కాంపెల్లి రఘు, జడల సత్యం, దాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిరాహార దీక్షకు మద్దతుగా మా 1104 యూనియన్ ఎల్లవేళలా వీరికి ఆర్టిజన్స్కు మద్దతుగా ఉంటుందని, మేము గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాన్ని, ఇప్పుడు చేసేటువంటి ప్రభుత్వం తప్పిదాన్ని వేలెత్తి చూపుతూ వాళ్ళకు స్టాండర్డ్ ఆర్డర్స్ ఏవైతున్నాయో అవి తొలగించి ఏపీఎస్సీబీ ఇచ్చేటువంటి రూల్స్ అన్ని కార్మికులకు వర్తించాలని, ఈ ఆర్టిజన్లకు వర్తించాలని, వారు చదువుకున్నటువంటి వారికి పదోన్నతులు ఏ డిగ్రీ అయితే చేశారో, ఐటీఐ అయితే చేశారో, ఏది చదువుకున్నా కానీ వాళ్ళకు విద్యా అర్హతలను బట్టి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని మా 1104 తరఫున ఈ ఆర్టిజన్లకు మద్దతు మేము తెలుపుతున్నాము. సంఘీభావం తెలపడానికి వచ్చాం కనుక వారు ఏ పోరాటం చేసినా కానీ మా మంత్రి డివిజన్ పెద్దపల్లి సర్కిల్ నుంచి మేము పూర్తి మద్దతుగా మా రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పుకుంటూ వీరికి మద్దతు ఇస్తామని తెలుపుకుంటూ మేము వచ్చాము. అదే సాగుతూ అదే వీళ్ళ ఐక్యత అన్నటువంటి ఇక్కడే కాదు ప్రతి జిల్లాలకు కూడా మా 1104 యూనియన్ వారికి ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మేము మాకు జేఏసీ నాయకత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమస్యను ముగించుకుంటున్నాం.